హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ మంచి మనసు. రామాపురం జమీందారు జగపతి బాబు. ఆయనంటే ఊరి వాళ్ళందరికీ గౌరవంతో పాటు భయం కూడా. ఆయన బంగళా ముందు పెద్ద వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టుకు పూత విరగబూసింది. ఉగాది పండుగ రోజు పచ్చడి తయారు చేయడం కోసం జమీందారుని అడిగి వేప పువ్వు కోసుకోవాలని ఊరి జనం అనుకున్నారు. కానీ పండుగకు ఒకరోజు ముందు వేప చెట్టుకు ఒక పలక వేలాడదీశారు. ఆ పలకపై ఈ చెట్టు వేప పువ్వు కోయడానికి అనుమతి లేదు అని రాసి ఉంది. అది చూసిన గ్రామస్తులంతా జమీందారు అల్పబుద్ధిని అసహ్యించుకున్నారు. గ్రామంలో ఈయన బంగళాలో మాత్రమే వేప చెట్టు ఉంది అన్న అహంకారంతో ఇలా రాశాడని గుసగుసలాడుకున్నారు. గ్రామం బయట కూడా వేప చెట్టు ఉన్న సంగతి జమీందారికి తెలియదు కాబోలు అని మరికొందరు అన్నారు. పండుగ రోజు ఉదయాన్నే ఊరి జనమంతా ఉగాది పచ్చడికి కావలసిన వేప పువ్వు కోసం వెళుతూ ఉంటే ఊరి మధ్యలో చింత చెట్టు కింద వేప పువ్వు అమ్ముతున్న కనకయ్యను చూశారు. కొనుక్కోవడానికి కనకయ్య దగ్గరికి వెళ్లారు. వేప పువ్వు ధర ఎంత కనకయ్య అని అడిగితే ఇంత అని చెప్పకుండా మీకు ఇష్టం వచ్చినంత ఇవ్వండి అన్నాడు. వేప పువ్వు ఇచ్చాక వారిచ్చిన సొమ్ము తీసుకున్నాడు. తక్కువ ధరకే ఇస్తూ ఉండడంతో కొద్దిసేపటికే వేప పువ్వు అంతా అమ్ముడిపోయింది. కాసేపయ్యాక ఆ ఊరి పెద్ద వచ్చి, కనకయ్య, మా ఇంటికి వేప పువ్వు కావాలి. మానవత్వం లేని జమీందారుని అడగడానికి ఇష్టం లేదు. నా కోసం మళ్ళీ వెళ్ళి తీసుకుని వస్తావా అని అడిగాడు. అప్పుడు కనకయ్య, అయ్యా, నేను మునిపటి కనకయ్యను కాదండి. కీళ్ళ నొప్పులతో నడవడానికే ఇబ్బంది పడుతున్నాను. ఇక చెట్టు ఎలా ఎక్కుతాను? నన్ను క్షమించండి. జమీందారు చాలా మంచివారు. నా ఆర్థిక పరిస్థితిని చూసి జాలిపడి ఆయనే పాలేరుతో వేప పువ్వు కోయించి నాకిచ్చి అమ్ముకోమన్నారు అంటూ అసలు నిజం చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద, అనవసరంగా జగపతి బాబును అపార్థం చేసుకున్నాను. ఆయన మంచితనాన్ని ప్రశంసించి మా ఇంటికి కావలసిన వేప పువ్వు తీసుకుని వస్తాను అంటూ జమీందారి ఇంటి వైపు అడుగులు వేశాడు. విన్నారు కదా, ఒకరికి ఉపయోగపడేలా ఉండాలి ఆయన చేసే సాయం అని చెప్పేసి. ఆయన చేసిన ప్రయత్నం చాలా బాగుంది. కొంతమంది తిట్టుకొని ఉండొచ్చు, కానీ ఎంత ఖర్చు పెట్టుంటారు. ఒకరికి ఆ రోజు ఆర్థికంగా సాయం చేసిన వారు అవుతారు కదా చివరికి. ఆ నిజం అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఒకరు చేసిన మంచి వారికి వారుగా చెప్పుకోరు. కానీ ఆ సాయం పొందిన వారు మాత్రం తప్పకుండా చెప్పుకుంటారు. అదే కృతజ్ఞత అంటే.